ప్రవచకులు గురువు గారు చక్కటి శివమహాపురాణ ప్రవచనాన్ని అత్యంత వైభవంగా అందరి మనస్సులకు తాకేట్టుగా మరచిపోరాని విధంగా మనందరికీ ప్రవచనాన్ని వినిపిస్తున్నటువంటి గురుగారు పనతుల మేఘరాజ్ శర్మ గారిని శీల వినోద్ గారు పూలమాలంకృతుల్ని గురుగారి పూలమాలంకృతులు చేస్తారు. అలాగే శివ మహాపురాణ పఠనాన్ని చేస్తున్నటువంటి కిరణ్ శర్మ గారిని తాటికొండ అశోక్ గారు పూలమాలంకృతులు చేయాల్సిందిగా మనవి. తాటికొండ అశోక్ గారు వేదికపైకి రావాలి. అశోక్ అన్న वक्रतुंड महाकाया कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा 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 सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भगेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते
కింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపునీయనా ప్రభు, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపునీయనా ప్రభు, నీదోవ పొడవున కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం, మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఈ పూల రాగాల పులకింత గమకాలు, అరాబు పవనాల గాలి సంగతులు, ఈ పూల రాగాల పులకింత గమకాలు, అరాబు పవనాల గాలి సంగతులు, నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు, భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని ఉరకని ప్రణతులని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపునీయనా ప్రభు, పేల గానాలు నీరాజసాని కవి నీరాజనాలు, భూపాలని మ్రోలని పేల గానాలు నీరాజసాని కవి నీరాజనాలు, పసరు పవనాలలో పసికూన రాగాలు, పసిడి కిరణాలు పడి పదును తేరిన చాలు, తలయూచు తలిరాకు బహు పరాకులు విని దురలని దోరనగవు గొంతరని, తరలని దారి తొలగి రాత్రిని, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది తలుపు తీయనా ప్రభు, నీదోవ పొడవున కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం, తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువాణి నిర్మదర్మమ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివపురాణ మహాసభకి అలాగే ఈశ్వర చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ 7వ రోజు మనం పురాణం లోపలికి ప్రవేశించాం. ప్రతిరోజు దానికి ఉన్న సంఖ్య యొక్క మాహాత్మ్యమును మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏ పురాణ ప్రవచనం విన్నా కనీసం సప్తాహ దీక్షగా వినవని మనకు పెద్దలు చెప్పారు. అంటే 7 రోజులు ఖచ్చితంగా ఏ పురాణాన్నైనా వినాలని మనకు పెద్దలు చెప్పారు. దేవీ భాగవతంలోనే సుస్పష్టంగా చెప్పబడింది నవాహ్నిక దీక్షగా వినాలని, అంటే 9 రోజులు వినాలని. రామాయణం కూడా 9 రోజులు ప్రవచనం చేయాలని ఆయా గ్రంథాలలోనే ఉన్నది. మిగిలిన ఏ పురాణములైనా 7 రోజులలో కనీసం 7 రోజులలో వినాలి. 7 కంటే ఎక్కువ రోజులు వినకూడదా అంటే 7ను మించి ఎన్నైనా రోజులు వినండిగాక, అది పుణ్యప్రదమే. కానీ సప్తాహ దీక్షగా ఖచ్చితంగా వినాలి. అది గురు చరిత్ర కానివ్వండి, భాగవతం కానివ్వండి, శివపురాణం కానివ్వండి, ఏదైనా 7 రోజులలో వినమని మనకు పెద్దలు చెప్పారు. ఇవాళ 7వ రోజులో మనం అందరం కూర్చొని వినగలుగుతున్నాము అంటే జన్మ సార్థకతం పొందినట్టు లెక్క. ఎందుకోసం ఈ మాట అంటున్నామంటే మనం మొదటి రోజే చెప్పుకున్నాం పరమపద సోపాన పటము. ఏదైతే పాము నిచ్చెన ఆటలో 99వ డబ్బాలో ఇప్పుడు మనం ఉన్నామో ఒక పాచిక పడేటువంటి రోజు ఈ రోజు. 100వ డబ్బా లోపలికి చేరేటువంటి దివ్యమైన రోజు. 100వ డబ్బా లోపలికి ఎప్పుడైతే పాచిక చేరుతుందో ఈ శరీరం విడిచిన నాడు నువ్వు ఖచ్చితంగా ఆ వైకుంఠధామమో ఆ కైలాసానికో సత్యలోకానికో మనం ఈ శరీరం విడిచిన నాడు వెళ్ళడము ఖాయము అని పురాణమే మనకు చెప్పింది. కాబట్టి 7వ రోజు మనం పురాణం వింటున్నాము అంటే అది జన్మ సాఫల్యమును పొందబోతున్నామనడానికి తార్కాణము. ఎందుకు అంటే ఇతఃపూర్వం చాలాసార్లు మనం విని ఉన్నాం, చెప్పి ఉన్నాం. ఏ మనిషి అయినా నేను 60 ఏళ్ళు బ్రతికాను, నేను 70 ఏళ్ళు బ్రతికాను, నేను 100 ఏళ్ళు బ్రతికాను అని ఎన్ని సంవత్సరాలను లెక్క పెట్టుకున్నా వాస్తవంగా మనిషి బ్రతికేది ఎన్ని రోజులు? 7 రోజులే బ్రతుకుతాడు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, మళ్ళీ ఆదివారంతో ప్రారంభం. ఏ మనిషి పుట్టినా ఈ 7 వారాలలోనే పుట్టాలి, ఈ 7 వారాలలోనే వాడు గిట్టాలి. జనన మరణాలన్నీ ఈ 7 రోజులలోనే ఉన్నాయి. రేపంటూ నేను ఉంటానో లేదో నాకు తెలియదు. ఈ 7 రోజులలో మనం ఉన్నాము అంటే పరిపూర్ణ జీవితం జీవించినట్టు లెక్క. ఎందుకు అంటే మళ్ళీ తెల్లవారితో మనం ఉంటామో లేదో. ఇప్పుడు రోజు చూడట్లేదు, నిన్న చూసిన వ్యక్తి వాళ్ళ మాయమైపోతూ ఉన్నాడు. కాబట్టి మనిషి ఎప్పుడుంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియనటువంటి కాలంలో ఉన్న మనము 7 రోజులు నిరాటంకంగా ఈశ్వరుడిచ్చినటువంటి పూర్ణ ఆయుర్దాయాన్ని బ్రతికి ఈ 7 రోజులు పూర్ణముగా ఎవరి కోసం బ్రతికారు? మీరు భగవంతుడి కొరకు బ్రతికారు. రోజు ఈ 7 రోజుల నుంచి భగవంతుడి నామ సంకీర్తనే కదా. అలా చేశారు అంటే ఇంకా ఇంతకు మించినటువంటి జన్మ సాఫల్యత లేదు. అందుకనే ఇప్పుడు 60 ఏళ్ళు బ్రతికినా 100 ఏళ్ళు బ్రతికినా
ఆ బ్రతికిన బ్రతుకంతా ఒకవైపు అయితే, ఈ 7 రోజులు ఆ ఎన్ని సంవత్సరాలు బ్రతికారో అన్ని సంవత్సరాలకు సమానమైనటువంటి పుణ్య సంపదను మనకు అందించినటువంటి రోజు. అందుకని ఇవాళ 7వ రోజు మనం శ్రీ శివపురాణం లోపలికి ప్రవేశించాం. ఇవాళ ఇంకో దివ్యమంగళమైనటువంటి రోజు ఏమిటి అంటే, పురాణమును గత 6 రోజులుగా వింటూ ఉన్నాం. ఈశ్వరుడి తత్వము, ఈశ్వరుడి యొక్క లీల, పార్వతీదేవితో ఈశ్వరుడు చేసినటువంటి ఆ వివాహ ఘట్టము, ఇవన్నీ కుమార జననము, గణపతి, ఇవన్నీ నిన్నటి వరకు మనం సాఫల్యాన్ని పొందాం. నేటి రోజున ఈశ్వరుని యొక్క ఇంకా లీలాతత్వములన్నీ తెలుసుకొని ఫలశ్రుతిని కూడా వినబోతూ ఉన్నాం. అంటే ఈ 6 రోజులు విన్నందుకు మనకి ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఆ ఫలశ్రుతిని వినబోతూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఈ 6 రోజులు రానట్టయితే, లేదా మధ్య మధ్యలో వచ్చి మధ్య మధ్యలో రాకుండా ఉంటే, ఇవాళ్ళ గనక వింటే ఈ 6 రోజుల పుణ్యము ఇవాళ్ళ మూట కట్టుకొని పోతారట. ఇది నేను చెప్పిన మాట కాదండి, పురాణంలోనే చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇవాళ మనమందరం కూడా సావధాన చిత్తులమై అద్భుతంగా ఈ శివపురాణాన్ని మనమందరం వినబోతూ ఉన్నాం. 1-2 నిమేషములు శివనామ సంకీర్తన చెప్పుకొని మనం శివపురాణంలోకి ప్రవేశిద్దాం. శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా 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 ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి భాసీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే గోదారి వేసై చాప జోర్సై నావాసై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా పొంగలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మాసీమకే బరి. ఈ భజనతో పాటు మీరందరూ ఇప్పుడు గోదావరిలో స్నానం చేయాలి. ఆ త్రయంబకేశ్వరుడు మనందరికీ ముక్తిని కల్పించడం కోసమే ఈ గోదారమ్మ కీర్తన. జాగ్రత్త సుమా, బాగా లోతు లోపలికి వెళ్ళారు. 3 మునకలు వేయండి అందరూ కూడా. సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి వేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అంగాలన్నీ అడిగే నీటి గట్టం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది దింపులా పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి గోదావరిలో నీలాంబరి మాసీమకే చీనాంబరి. బోలో గంగా మాతా కీ. గోదారమ్మ కుంకం బొట్టు దిద్దిమిరబయరుపు లంకానాథుడింకా ఆగమంటు పండ్లు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతామాతకి సందేహాల మబ్బే బట్టి చూసే కంటికి లోకం కాని లోకంలో
కడగలేక నవ్వు తనకు రాదా పొంగలే గోదావరి ఊగిందిలే చేలోవరి గోదావరిలో నీలాంబరి వాసీమకే చీనాంబరి వెనలు తీర్చు మా దేవరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే గోదారి వేసై చాప జోర్సై నామవార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరుగు ఎదురీదేగా పొంగలే గోదావరి ఊగిందిలే చేలోవరి గోదావరిలో నీలాంబరి వాసీమకే చీనాంబరి బోల్ గోదావరి మాతా కీ, గంగా మాతా కీ. ఇప్పుడు అద్భుతమైనటువంటి పుష్కరములు కూడా, కుంభమేళ కూడా నడుస్తూ ఉన్నది. అందరికీ వెళ్ళాలనే ఉంటుంది అక్కడికి. కానీ టీవీల్లో చూసే వార్తలు అమ్మో 1 కోటి మందట, అమ్మో 2 కోట్ల మందట, అమ్మో 10 కోట్ల మందట. ఈ జనాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది వెళ్ళలేక, అమ్మో అక్కడ నాకు అంత దూరం 16 కిలోమీటర్లేమో నడవాలట, బండెక్కడో మనం ఎక్కడో, ఇలాంటి వాటికి భయపడి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది. అందుకని మీరు ఒక్కసారి ఇప్పుడు గోదావరి అన్నటువంటి ఈ నామ సంకీర్తనలో మీరందరూ మునిగారు కాబట్టి కుంభమేళా స్నానం అందరికీ గట్టించింది. ఎందుకు అంటే గంగా గంగా గంగా, గోదావరి గోదావరి అని మనం తలుచుకుంటే చాలు ఆ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కెరటములు మన మీద ప్రసరించి మనం ఆనందాన్ని పొందుతాము. సర్వ పాపములన్నీ నశింపజేస్తుంది ఆ తల్లి. నిజంగా ఈ లోకంలో మనం ఎంత మైలను ఆ గంగా నదిలో కలిపినా, మన ఒంటికి పట్టిన మైలలు, మన బట్టలకు పట్టిన మైలలు అన్నిటినీ గంగలో కలిపినా ఏ మైలను తన ఒంటికి అంటించుకోదు ఆ గంగమ్మ గోదారమ్మ. అందుకనే స్వచ్ఛముగా ఎప్పుడూ గలగల గలగల నవ్వుతూనే ప్రవహిస్తూ ఉంటుంది ఆ తల్లి. అలా గోదారమ్మ మన జీవితంలో అందరికీ ఆ త్రయంబకేశ్వరుడు, గౌతమీ తీరంలో వెలిసినటువంటి ఆ త్రయంబకేశ్వరుడు జీవిత అంత్యకాలంలో ముక్తిని ప్రసాదించాలని హర నమః పార్వతీపతయే. తర్వాత శంభుడు వైద్యనాథుడాయే. ఆ స్వామి వైద్యనాథుడు అనేటువంటి లింగము చేత ఆ స్వామి వెలిసి ఉన్నట్ట. స్వామి అనేక లీలలను ప్రకటించడానికి ప్రభువు ఈ లోకంలో అందరికీ సుసంపన్నమైనటువంటి ఆరోగ్య సంపదను ఇయ్యడానికి పేరులోనే వైద్యనాథుడు. అనేక మూలికల చేత స్వామికి రోజు అభిషేకం జరుగుతూ ఉంటుందట. ఒక్కసారి ఆ తీర్థమును అలా పట్టుకొని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం వైద్యనాథ పాదోదకం పావనం శుభం అన్న మంత్రము చేత ఎప్పుడైతే స్వీకరిస్తారో అనేకములైనటువంటి రోగములన్నీ నశింపజేస్తాడట స్వామి. అలా వైద్యనాథుడై తర్వాత దారుకావనముల నాగేశ్వరుడై వెలిసే. దారుకావనంలో స్వామి నాగేశ్వరుడై వెలిసాట. తన యొక్క కంఠమునందు అలంకరించుకున్నటువంటి సర్పజాతిని అనుగ్రహించడం కొరకు ఆ స్వామి నాగేశ్వరుడై ఈ లోకంలో ప్రకటితమైనట్ట. స్వామి తమో గుణములన్నిటినీ ఎవరైతే తమో గుణంతో ఉంటారో, పాములకు ఉండేటువంటి గుణము తమో గుణం, మొన్న చెప్పుకున్నాం కదా, వీడు నావాడు వీడు పరాయివాడు అన్నటువంటి తేడా పాములకు ఉండదు. ఎవరు అలా ముందు నుంచి వెళితే వాళ్ళను ఢుస్సుమని కాటు వేస్తారు. ఇది తమో గుణము. కాబట్టి ఎవరైతే ఈ నాగేశ్వరుణ్ణి దర్శించుకుంటారో పాములకు ఉండేటువంటి తమో గుణాన్ని ఈశ్వరుడు పోగొట్టి శాంత స్వభావాలను కల్పిస్తాట. ఎవరైతే మీరందరూ మీ ఆయన కళ్ళకు పట్టి గట్టి ఆయన గనక బాగా కోపం చేస్తూ ఉంటే ఊరికే ఇంట్లో బుస్సు బుస్సు అంటే ఆయన్ని తీసుకువెళ్ళి నాగేశ్వరంలో బంధించండి. ఆ స్వామి తీర్థం ఇచ్చారా, ఆయన తుస్సు తుస్సుమని మీ వెనకాలే తిరుగుతాడు. బుస్సు బుస్సుమని ఆయన తుస్సు తుస్సు అంటాడు. ఇది కేవలం నవ్వుకోవడానికి చెప్పానండి, మీరు నా మీద కోపం చేయొద్దు. నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓ ముని నాగేశ్వరమనులింగము
ఎవరైతే చూసి ఆ స్వామిని అర్చిస్తారో వెంటనే మహాపాపములు గుట్టలై ఉన్నా కూడా ఆ పాపములన్నీ నశిస్తాయట. అలా భక్త జనప్రియుడై ఆ స్వామి నాగేశ్వరుడుగా ఈ లోకంలో వెలిసి ఉన్నట్ట. 11వ అవతారము స్వామి రామేశ్వరుడై వెలిసే. అద్భుతంగా రామేశ్వరంలో సాక్షాత్తు రామచంద్రుడే ప్రతిష్ఠించినటువంటి దివ్యమంగళమైనటువంటి, చూడండి, విష్ణువు చేత, రాముడంటే విష్ణువే కాబట్టి విష్ణువు చేత ప్రతిపాదించబడినటువంటి అద్భుతమైనటువంటి లింగము రామేశ్వర లింగము. అలాంటి రామేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే అక్కడ చాలా 11 ఎన్నో బావులుంటాయి. ఆ బావులలో స్నానం చేస్తే చాలు స్వర్గలోకం ప్రాప్తిస్తుందని రామేశ్వర క్షేత్ర మహిమ మనకు తెలియజేస్తూ ఉన్నది. అలా రామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఆ లింగము ఎందుకోసం ప్రతిష్ఠించాడు? కొందరేమో రామునికి బ్రహ్మహత్యాది పాపములు తొలగిపోవాలని లంకా నగరములో ఎప్పుడైతే విజయాన్ని పొందాడో, రావణాసురుణ్ణి చంపాడో, రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణుణ్ణి చంపినటువంటి దోషము పోవడం కొరకు రామేశ్వరంలో లింగ ప్రతిష్ఠ చేశారని కొంతమంది విఘ్నుల యొక్క మాట. మరి కొంతమంది యుద్ధానికి వెళ్ళేటువంటి రామచంద్రుడు ఈశ్వరానుగ్రహం కావాలి కాబట్టి యుద్ధం కంటే ముందు రామేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని కొంతమంది ఋషుల మాట. ముందు ప్రతిష్ఠించినా వెనక ప్రతిష్ఠించినా అందరి బంధువైన రామచంద్రుడే దాన్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి ఆ రామచంద్రుణ్ణి మనం ఒకసారి ప్రార్థిద్దాం. రామేశ్వరుణ్ణి ప్రార్థించినట్టే. హర నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. రామా రామా వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్యా. తండ్రి మాటకై పదవిని వదలి అడవులకే గెనయా. మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్యా. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనగా. సాకలి నిందకు సత్యము చాటగ కుల సతి నింబిడనాడనగా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా.
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేనయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయము సగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆడుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతారామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలము. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించరయ్యా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయ్యా. పంచవటిని ఆజాలకి రాముల పర్ణశాల నదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థము దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆడుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆడుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. సీతారామచంద్ర భగవానికి జయ. ఇప్పుడు మీరందరూ నేరుగా రామేశ్వర లింగాన్ని దర్శించినట్టే. రామచంద్రుణ్ణి స్మరించాము అంటే 12 జ్యోతిర్లింగాల దర్శనము మనకి ఇక్కడ కూర్చున్న చోటే ఈశ్వరుడు చేయిస్తున్నాడు. చూశారు, ఒక్కొక్క లింగాన్ని మీరు దర్శించినటువంటి అనుభూతిని పొందాలి. అప్పుడే ఈ శివపురాణం వింటున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మీరందరూ పొందుతారు. ఒక లింగాన్ని దర్శనం చేయడానికే ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు ఏ ప్లాను లేకుండా 12 జ్యోతిర్లింగాల దర్శనము అయిపోతూ ఉన్నది. ఇది కేవలం ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప మనం చేయలేము. హర నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. హర మహాదేవ. హే మునే కృష్ణేశ్వరుడని 12వ లింగము. ఆ స్వామి కృష్ణేశ్వరుడు అని, కృష్ణుడు అనేటువంటి మహారాక్షసుని చంపి ఆ స్వామి అదే ప్రాంతంలో భక్తులందరి కోరిక మేరకు అక్కడే జ్యోతిర్లింగమై వెలిసాట. ఆ స్వామి పేరు కృష్ణేశ్వరుడు. ఆ రాక్షసుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆ పరమాత్మను వేడుకున్నట్ట, శరణు వేడాట. ఆ శరణు వేడినటువంటి వాడి పేరుతోనే స్వామి అక్కడ జ్యోతిర్లింగమై వెలిసి భక్తులందరినీ కాచుతూ కాపాడుతూ ఉన్నాడు. ఇలా స్వామి లోకంలో ముఖ్యముగా కర్మభూమి అయినటువంటి మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలుగా వెలిసి ఉన్నాడు. ఈ 12 జ్యోతిర్లింగములే కాదు, మనం శివపురాణాంతర్గతంగా చెప్పుకున్న అరుణలింగమైన అరుణాచలేశ్వరుడుగా ఆ స్వామి 12 జ్యోతిర్లింగాలుగానే కాదు,
ఇంకా తాను అనుకుంటే పుట్టినటువంటి స్థలములు ఎన్నో ఉన్నాయి. అరుణాచలేశ్వర స్వామిగా ఆ స్వామి ఉద్భవించాడు. మనకు దగ్గరలో ఇక్కడ ఉన్న వాళ్లకు అనేక మందికి కులదైవమైనటువంటి రాజరాజేశ్వరుడు, వెములవాడ రాజరాజేశ్వరుడిగా ఆ స్వామి స్వయంభువుగా వెలిసి ఉన్నాడు. అంతెందుకు, ఆ స్వామి గోకర్ణంలో స్వామి అద్భుతంగా ఇలాంటి క్షేత్రములెన్నో. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే మార్గంలో గోకర్ణమని, మృడేశ్వరమని ఇట్లా స్వామి అనేక చోట్ల స్వయంభూ లింగములై కంకర్ కంకర్ మే శంకర్ హై అన్నట్టుగా ఎక్కడైనా ఆయన రూపము అరూపరూపిగా లింగ రూపంలో వెలిసి ఉన్నాడు. ఇంతెందుకండి, మనం భాగవతం చెప్పుకున్నటువంటి మన ఉమామహేశ్వరుడిగా అక్కడ వెలిసి గంజులో వెలిసి ఉన్నాడు స్వామి. మన ఊర్లో కూడా మహేష్ అన్న కూడా వచ్చారు. ఆయన ఈ శివపురాణం చెప్పాలని సంకల్పం జరిగిన తర్వాత మొన్న డిసెంబర్ 16వ తేదీన మన ఆగమన్న ఇంట్లో ఆయన పడిపూజ చేసినాడు. నా పక్కనే కూర్చొని, శర్మగారు మీరు ఎలాగైనా ఇది శివపురాణం కాబట్టి ఉమామహేశ్వర ఆలయంలో పెట్టడానికే మీరు ఒప్పించండి వాళ్ళని అని నన్ను బాగా ఆయన నాకు బాగా చెప్పారు. చెబితే నా చేతిలో ఏముందండి, వాళ్ళు ఎక్కడ సంకల్పిస్తే వాళ్ళు అడవిలో చెప్పమంటే అడవిలో చెప్తాను, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తానని వాళ్ళకు ఆయనతో చెప్పాను. చెప్పిన తర్వాత నిజంగా మనం మొదటి రోజే మనం అనుకున్నాం, అసలు శివుడు ఎప్పుడు సంతోషపడతాడు. ఇప్పుడే కాశీ మహిమలు చెప్పుకున్నాం, విష్ణువు స్మరణ చేస్తే శివుడు సంతోషపడతాడు. ఉమామహేశ్వరుడి దగ్గర భాగవతం చెప్పుకున్నాం కాబట్టే అది కృష్ణ కథ. ఉమామహేశ్వరుడు ఆనందపడిపోయాడు. ఆ ఆనందపడి ఆయన భక్తుడైనటువంటి బసవేశ్వరుడి దగ్గర ఈ యొక్క శివపురాణాన్ని చెప్పించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఈశ్వరానుగ్రహం, కానీ నా యొక్క దోషం ఇందులో ఏం లేదని ఆయనకు మరీ తెలియజేస్తూ, ఆయన అనుకోవచ్చు ఈయన చెప్పలేదేమో ఉమామహేశ్వరుడి దగ్గర అని. కాబట్టి నేను కూడా రోజు చూస్తున్న మహేష్ అన్న ఎప్పుడు వస్తాడా, ఈ మాట ఎప్పుడు చెప్తామా అని. నా భాగ్యం చేత వచ్చాడు, నా యందు దోషం లేదు. కాబట్టి నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. చూడండి, భాగవతంలో చెప్పినట్టు ఇన్ని జ్యోతిర్లింగములలో స్వామి వెలిస్తే నిజంగా మన లోపల భక్తి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎక్కడో ఉన్నటువంటి జ్యోతిర్లింగ దర్శనము అని కుటుంబం మొత్తం అంతా వేసుకొని వీడు వెళుతూ ఉంటాడు. వెళ్ళి పాపం వీడికి భక్తి ఉండదు. ఆవిడ బలవంతం చేస్తే తప్ప నా వెంట రండి, నువ్వు లేకుండా నేను ఎట్లా వెళ్ళాలి అని అంటే పాపం ముడిగట్టుకొని వెళదామన్నట్టు కుటుంబంతో వెళతాడు. దండం పెట్టు అంటే పెడతాడు, వంగమంటే వంగుతాడు, లెమ్మంటే లేస్తాడు. అంతే తప్ప భక్తితో ఉండడు. కానీ భగవద్ దర్శనాన్ని ఆవిడైనా ఆయనైనా వీళ్లను నిందించడం లేదు. ఆయనకు భక్తి ఉంటే ఆవిడకు ఉండని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇంట్లో ఏ పురాణం ఏ పుస్తకం చదివినా అది నాకు ధారణలో ఉండాలి. ధారణలో ఉండాలి అంటే, ఇందులో గుర్తుండాలి అంటే, మనము చిన్నప్పుడు ఏదైనా ఒక పుస్తకం చదివి అందులో చదివింది ఎవరికైనా వినిపించాలి. వినిపిస్తే తప్ప అది మనకు గుర్తుండదు. అట్లా నేను ఏ పుస్తకం చదివినా నేను నా భార్య చేయబట్టుకుని ఒకసారి వినవే అని చెప్పి దాని గురించి, నువ్వు మందికి చెప్పినట్టు పురాణాలు నాకు చెప్పకు అంటది. నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్పానండి. ఇక్కడ నా ముందు మైకుండి నేను చెప్పుకోగలుగుతున్నాను, వాళ్ళు చెప్పుకోవట్లేదు, అంతే తేడా. మీరైనా వాళ్ళైనా ఎవరికైనా ఇదే స్థితి. ఈ మాట నవ్వుకోవడానికి చెప్పాను, కానీ నిజంగా నా ప్రథమ శ్రోత నా భార్యే. నేను ఏది చెప్పినా, ఏది వినమని చెప్పినా, వంట చేస్తూ ఏ పని చేసినా నా ప్రథమ శ్రోతగా తనుండి, ఇదిగో ఇక్కడ ఇది ఇలా చెప్పండి, అలా చెప్పండి అని నాకు కొన్ని సూచనలు కూడా చేస్తుంది, పెద్ద పురాణవేత్తగా. అయినా స్వీకరిస్తానండి, అదే పతివ్రతా ధర్మం కదా. ఆవిడ చెప్పినా నేను చెప్పినా నా మాట తను, తన మాట నేను గౌరవించడమే నిన్న అనుకున్నాం కదా పతివ్రతా ధర్మములు అని. కాబట్టి భార్యాభర్త అంటే హాయిగా ఆలు మొగలు కాలం గడపాలి, ఇదే కదా. హాయిగా గడపాలంతే, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా హాయిగా ఉండాలి. అలాంటి దాంపత్యమే ఈ లోకంలో పరిఢరిల్లుతుంది అని ఉమామహేశ్వరుల యొక్క ఆ పార్వతీ కళ్యాణమే మనకు చెప్పింది నిన్నటి రోజున. నమః పార్వతీపతయే. చాలామంది ఇంకో రకం భక్తి, నేను
ఎక్కడో ఉన్న జ్యోతిర్లింగాన్ని చూసొస్తానని కుటుంబంతో సహా కట్టకట్టుకొని వెళుతూ ఉంటాడు. జ్యోతిర్లింగ దర్శనం చేస్తాడు. 10 మందికి నేను ఆ లింగం చూసా, ఈ లింగం చూసా, ఆ భారతదేశంలో ఉన్న అన్ని యాత్రలు అయిపోయినాయి, అన్ని ఇంకా ఏ లింగం చూడాల్సిన పని లేదు అని అంటాడు. ఇంటి పక్కన ఉన్న లింగాన్ని ఒక్కనాడు కూడా దర్శించాడు. ఎంత చిత్రమో చూడండి. సంకలో ఉన్న పిల్లవాడేమో వీడి పిల్లవాడు కాదట, ఊర్లో ఉన్న అందరికీ అన్ని పంచిపెడతాడట. ఇది న్యాయమేనా? కాబట్టి ఇంటి పక్కన ఉన్నటువంటి లింగములో విశ్వనాథుణ్ణి దర్శిస్తేనే, ఆ విశ్వనాథుడి దర్శనం చేస్తే నీకు ఆ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పక్కనున్నటువంటిది గంగ కాదని, పక్కనున్నటువంటి లింగము విశ్వనాథుడు కాదని, ఎక్కడో ఉన్న భగవంతుడి కొరకు వెళితే ఈశ్వర అనుగ్రహం ఎప్పటికీ లభించదు. కాబట్టి భగవంతుడు విశ్వనాథుడు ఎందుకయ్యాడని చెప్పాను. ఆయన విశ్వమంతా నిండి ఉన్నాడు. మీ ఇంటి పక్కన ఉన్న లింగంలో నేనే ఉన్నానని చెప్పాడు. అది ఈ అజ్ఞాన నేత్రములకు తెలియక మనం ఎక్కడో విశ్వనాథుడున్నాడని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాం. అక్కడున్నాడు సత్యమే, కానీ ఈ లింగపు సంగతి ఏమిటి? వీడిని రోజు నువ్వు దర్శిస్తే కదా వాణ్ణి దర్శించే భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి దర్శనం అంటే, భగవద్ దర్శనం అంటే ప్రతిరోజు ఉదయమే మనం ఒళ్ళు దోముకోవడం, పళ్ళు దోముకోవడం ఎలాగా మన జీవన మార్గమో, మనము నిత్యము భగవద్ ఆలయ దర్శనం కూడా మనము నిత్యం మార్గము, మనం నిత్యకృత్యములో ఒక పనిగా పెట్టుకోవాలి. భగవంతుని దర్శించడం మన జీవితంలో ఒక భాగంగా మనం మనసుకోవాలి. అదే సత్య సనాతన ధర్మం మనకు చెప్పింది. కాబట్టి మన ధర్మం అంటే ఓ గొప్పగా వెళ్ళి ఈశ్వరుణ్ణి ఆరాధించవలసిన పని లేదు. అలా ఈశ్వరుడి ముందు వెళ్ళి ఆ రోజు ఈశ్వరుడికి ఒక దండం పెట్టి, ఈశ్వరా నువ్వు బాగున్నావా, నీకన్నీ ఉపచారములు బాగా జరుగుతున్నాయా అని ఈశ్వరుని యొక్క యోగక్షేమములు మీరడిగితే ఆ ఈశ్వరుడు మీ యోగక్షేమములు ఆయన పట్టించుకుంటాడు. అలా చేసిన వాళ్ళకే 12 జ్యోతిర్లింగములను ఇంట్లో ఉండే దర్శించవచ్చు. కాబట్టి లింగం అంటే ఎక్కడెక్కడో ఉన్నదని వెతుకులాడడం మానేసి మీ హృదయంలోనే, మీ ఇంటి పక్కన ఉన్న లింగములోనే జ్యోతిర్లింగ దర్శనము చేయొచ్చు. ఇదే సత్య సనాతన ధర్మంలో సాత్వికమైనటువంటి భక్తి మార్గము మనకు తెలియజేస్తూ ఉన్నది. హర నమః పార్వతీపతయే. అలా మన కర్మభూమిలో స్వామి అనేక రూపాలలో, అనేక చోట్ల, అనేక ఋషుల చేత ప్రతిష్ఠించబడి ఇప్పటికీ దేదీప్యమానమైనటువంటి మన భారతదేశాన్ని వెలిగింపజేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ, పరమేశ్వరుడు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలని మీరు చూడండి, ఎక్కడెక్కడైతే జ్యోతిర్లింగములు ఉంటాయో అక్కడ మన భారతీయులే కాకుండా అనేక మంది పాశ్చాత్యులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకోసం వస్తారో తెలుసా? చాలామంది పాశ్చాత్యులు భారతదేశం మీద చాలా ప్రయోగాలు చేసి, ఇన్ని రకాల దాడులు భారతదేశం మీద జరిగిన, బ్రిటిషు వారు 200 సంవత్సరాలను వీళ్ళందరినీ బానిసలుగా చేసి పరిపాలన చేసిన, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రత్నరాశులన్నీ దొంగలించి తీసుకువెళ్ళిన కోహినూర్ వజ్రము ఇప్పుడు మన భారతదేశంలో లేదండి, అది ఎక్కడో లండన్లోనో ఎక్కడో ఉన్నది. అలా కోహినూర్ లాంటి రత్నములను ఎత్తుకొని వెళ్ళిన భారతదేశపు ప్రభను మాత్రం ఎవరు తగ్గించలేకపోయారు. అసలైశ్వర్యమంతా విభూతియే అని చెప్పడం కొరకు ఈశ్వరుడు దేశమంతా కర్మభూమిలో ఆయన సత్య సనాతనమై వెలిసి ఉన్నాడు. అలాంటి ఈశ్వరుణ్ణి దర్శించగలిగినటువంటి మాంసనేత్రములే ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతాయని మనకు శివపురాణ తత్వము తెలియజేస్తూ ఉన్నది. పురాణము అంటే ఎలా వినాలి అంటే, 7 రోజులు నిరంతరము ఆ ఈశ్వరుణ్ణే మనసులో ధ్యానం చేస్తూ చేస్తూ చేస్తూ, ఈ 7 రోజులలో మీరందరూ అనుకున్నారు కదా, ఎప్పుడెప్పుడు నిన్న సూరన్న కూడా చెప్పారు 3:30 అయితే అందరూ తయారవుతున్నారని. ఎక్కడికి వెళుతున్నావో ఛాయ్ పెట్టిపో అంటే అక్కడికి వచ్చి తాగు, కావాలంటే హోటల్లో పోయి తాగు, నాకు పురాణంకు టైం అవుతుందని అనేక మంది అంటున్నారట, నాకు వినిపిస్తున్న మాటలు. కాబట్టి ఇదిగో ఈ ఆత్మానందం ఏదైతే ఉన్నదో ఈ ఆత్మానందముతో పురాణములు వినవని మనకు శాస్త్రము చెప్పింది. శివపురాణము యొక్క మహాత్మ్యము చెబుతూ ఉన్నది. మనం ఫలశ్రుతి లోపలికి వచ్చాం. శివపురాణము యొక్క మహాత్మ్యము తెలియజేస్తూ ఉన్నది. ఆత్మానందమును పొందినవాడై అన్నిటా ఆ శివుణ్ణి ఎవరైతే దర్శిస్తాడో, ఇంటి పక్కన, ఇంటి ముందు ప్రతి రాయిలో ఈశ్వరుణ్ణి దర్శిస్తాడో, కాదు ప్రతి వ్యక్తి యందు ఈశ్వరుణ్ణి ఎవడైతే దర్శిస్తాడో వాడే ఆ ఈశ్వరునికి ప్రీతిగా ఉంటారట.
పురాణం చెప్పేటువంటి పురాణ బ్రహ్మను ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఎవరైతే పురాణ బ్రహ్మకు అత్యంత గౌరవం ఇచ్చి ఈ పురాణమును వింటారో వాళ్ళు అఖండమైనటువంటి కైలాసగిరిని చేరుకుంటారట. ఈశ్వరునికి అత్యంత ప్రీతిగా వాళ్ళు మారిపోతారట. ఈశ్వరుని యొక్క నామాన్ని నిస్వార్థము చేత ప్రవచించినటువంటి వాడు, నిస్వార్థము చేత ఈశ్వర నామ సంకీర్తన చేసినటువంటి వాడు ఈశ్వరునకు విష్ణువుతో సమానమైనటువంటి భక్తుడిగా మారిపోతాడట. అలాంటి పురాణము మన అందరికీ అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలని ఆ ఈశ్వరుడు మన అందరి ఇంట జంట వెంట కంట ఉండాలని ఈశ్వర అనుగ్రహము చేత ఇలాంటి శివపురాణములు అనేకములు మనం వినేటువంటి శక్తి ఆ ఈశ్వరుడు మన అందరికీ ఇవ్వాలని ఒక్క ఈశ్వర పురాణమే కాదు, దానితో సంబంధించినటువంటి 18 పురాణములు ఆ ఈశ్వరుడు ప్రవచించే శక్తి నాకు, వినే శక్తి మీ అందరికీ ఇవ్వాలని ఈశ్వర చరణములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ శివపురాణం సందర్భముగా ఏవైతే కమ్మని మాటలు, మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి మాటలు, ఈశ్వర సంబంధితమైన మాటలు, భగవత్ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శంకరుడి మాటలుగా మీరు భావించండి. మీకు ఎక్కడైతే మనసు నొచ్చుకున్నదో, అబ్బా అయ్యగారు ఈ మాట చెప్పకుంటే ఎంత బాగుండేది అని అనిపించిందో ఆ మాటలు మాత్రమే నా మాటలుగా భావించండి. కేవలం ఈశ్వరుడి అనుగ్రహము చేతనే నేను ఇక్కడ కూర్చొని ఈ పురాణమును వచించాను, కానీ నాకేదో వస్తుందని నేను ఈ ఉచితాసనం మీద కూర్చోలేదు. ఆ గర్వము కలిగిన నాడు మరొక శివపురాణం చెప్పడానికి ఈశ్వరుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టడు. కాబట్టి అహంకారమును వీడి ఎవరైతే ఈశ్వరుడే సర్వవ్యాపి అన్నటువంటి ఆ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు మాత్రమే ఈశ్వరునకు ప్రీతవుతాడని, సమస్తములైనటువంటి ఐశ్వర్యములు ఈ శివపురాణం వల్ల వస్తాయని, అసలు అంతిమ లక్ష్యం ఏమిటి అంటే ఎవడైతే శివపురాణమును భక్తి శ్రద్ధల చేత దీక్ష చేత సప్తాహ దీక్షగ వినునో శరీరాంత్యమున కైలాస వైకుంఠ ముక్తి మార్గమున వెళ్ళు. కైలాసమునకు వైకుంఠానికి ముక్తి మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాట. మన అందరికీ చెప్పినట్టు యమదూతలు విష్ణుదూతలు ఇద్దరూ కలిసి ఈ క్షణమే ఇక్కడికి వస్తే విష్ణుదూతలు మనను విష్ణు విమానమును ఎక్కించుకొని వైకుంఠానికి, శివదూతలు శివ విమానమును ఎక్కించుకొని ఆ కైలాసగిరికి మాత్రమే తీసుకుని వెళతారట. యమదూతలు యమపురికి ఖాళీ చేతులతోనే వెళ్ళిపోవాలి. ఈ క్షణమే విష్ణు విమానము శివ విమానం వస్తే ఎంతమంది ఎక్కుతారండి? సగమే ఎత్తారండి చేతులు. ఎంత మాయలో ఉన్నామో చూడండి. ఇంకా ఇక్కడ ఉండిపోదామనే ఇంత పురాణం విని రాముడికి సీత ఏమైనట్టు కదా. పురాణం అంటేనే మనము ఆత్మతత్వ జ్ఞానమును తెలుసుకోవడం, ఈ సంసారమన్న మాయను తొలగించుకొని మనం ఒంటరిగానే ఈ సృష్టి లోపలికి వచ్చాం, ఒంటరిగానే ఈ సృష్టి లోపల నుంచి వెళ్ళిపోతాం. ఎంత అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొంది ఉన్నా ఆ ఐశ్వర్యమంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. అసలు ఐశ్వర్యం విభూతి బూడిద అని చెప్పడమే ఈ శివపురాణం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము. కాబట్టి నిరంతరము విభూతి ధరించుడి, మీరందరూ నిరంతరము విభూతి ధారణ చేయండి. ఆ ఈశ్వరునకు ప్రీతి కలిగినటువంటి రుద్రాక్షలను ధరించండి. ఆ ఈశ్వరునికి ప్రీతి కలిగినటువంటి ఆయన నామ సంకీర్తన చేయండి. శంకర 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 అంటే శివం కరోతీతి శంకర. వాళ్ళ ఆ శివ అంటేనే, శంకర అంటేనే సమస్తములైనటువంటి మంగళములను కలిగించేటువంటి వాడట. చాలా చోట్ల మనకు ఒక అలవాటు ఉంటుంది. సత్య సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల కింద వచ్చాయి ఈ ఫోన్లు గట్రా ఇవన్నీ కూడా. ఇంతకు ముందు ఎవరైనా పల్లెటూళ్ళల్లో కలిస్తే వ్యక్తి కలవగానే రామ్ రామ్ అని పలకరించుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్లో హలో ఆ మాటకు అర్థమే లేదు. ఇప్పటి నుండి మీరందరూ ఈశ్వరనామంతో మహాదేవ అని నమస్కరించడమో, లేదా రామ్ రామ్ అని చెప్పడమో, లేదా నారాయణ అని చెప్పడమో, ఫోన్ ఎత్తగానే శ్రీమాత్రే నమః అని అమ్మవారి నామం అనడమో, ఇలాంటివి చేస్తే ఆ పరమాత్మ
ప్రతి పనిలో మీ యొక్క పనిలో ఇంట జంట వెంట కంట ఉండి ఆ స్వామి మన అందరినీ రక్షిస్తాడు. అసలు పరమాత్మను దర్శించడం అంటే ఎలా అంటే గుళ్ళోకి వెళ్ళి బాగా భజన చేస్తేనో లేదా ఇదిగో ఇలాంటి పురాణము జరిగేటువంటి చోటనో భగవంతుడు మనకు కనిపించడు. మనం చేసేటువంటి ప్రతి పనిలో భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. వంట చేసేటప్పుడు వంటలో భగవంతుణ్ణి దర్శించవచ్చు, పెంటెత్తేటప్పుడు పెంటలో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఏ పని చేస్తే ఆ పనిలో భగవద్ దర్శనం చేసేవారు. పూర్వకాలంలో అమ్మమ్మలు తాతమ్మలు అందరూ కూడా అద్భుతంగా వంట చేసేటప్పుడు ఇలా గరిటె పెట్టి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీవత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావా అని ఇలా లలిత సహస్రనామాలు చదువుతూ ఆ వంటను వండేవారు. అలా వండితే ఆ వంటంతా మంత్రపూతమై దానిలో అమ్మ యొక్క శక్తి చేరి ఆ భోజనము చేసినటువంటి శ్రీవారు పిల్లలు అందరూ తేజస్సు చేత వెలిగిపోతూ ఉండేవారు. కానీ ఇప్పుడు వండుతున్నటువంటి అమ్మలు తల్లులు ఎలా వండుతున్నారు? కార్తీక దీపంలో దీపక ఏమవుతుందో ఏమో, డాక్టర్ బాబు వస్తాడో రాడు. ఆ డాక్టర్ బాబు మీద చిత్తం ఉండి వంట వండితే ఆయన యొక్క హెల్త్ అంతా ఏం కావాలి? డాక్టర్ బాబు మంచిగానే ఉంటాడు కదా. మీరు ఎలా చెప్తున్నారు అయ్యగారు అంటే నేను కూడా బాధితుడినేనమ్మా. ఎంత బాధితుణ్ణి అంటే అది రోజు 7:30కి వచ్చే. అదృష్టం ఏమిటంటే అయిపోయింది సీరియల్, పీడ విరగడైపోయింది. 7:30కే ఆ సీరియల్. అలసిపోయి ఇంటికి వస్తే పోయి ఏమైనా టిఫినో అన్నమో పెట్టు. ఆఫ్టర్ 8 o'clock. ఎందుకంటే ఆ సమయంలో టీవీ ముందు నుంచి కదిలేది లేదు. అది ఎటువైపుకు మార్గం తీసింది అంటే ఇక ఆవిడ ఎలా పెట్టడం లేదు కదా అని నేను టీవీ ముందు కూర్చుండిపోయాను. ఇలా ఎప్పుడైనా పురాణాలకు వెళ్ళి 7 రోజులు బయట ఉంటే 8వ నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా డాక్టర్ బాబు మంచిగా ఉన్నాడా దీపం అని అడిగి తెలుసుకునేంత అలవాటు నాకు కూడా మారిపోయింది. చూసారా ఎంత దుష్టమైందో. కాబట్టి ఆ దృష్టితో వంట చేస్తే ఇంకా అంతే సంగతులు. కాబట్టి భగవంతుణ్ణి అన్ని చోట్ల చూడాలి. వంటలో చూడాలి, పెంటలో చూడాలి, పిల్లవాడికి దూస్తూ. అందుకనే మన సనాతన సంస్కృతి ఎంత అద్భుతమైందండి. పిల్లవాడిని పడుకోబెట్టే ముందు కూడా వాణ్ణి జో అచ్యుతానంద జో జో ముకుంద రామ గోవింద, వాణ్ణి జో అచ్యుత అనంత రామ గోవింద, నువ్వు రాముడివిరా నువ్వు గోవిందుడివిరా అన్నటువంటి నామముల చేత నిద్రపుచ్చినటువంటి సంస్కారము మన సత్య సనాతన సంస్కారం. పండు పడుకో పడుకో అని వాణ్ణి ఇలా 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 రాక్షస నిద్ర చేత ఉయ్యలూపితే ఎలా పడుకుంటాడండి కదా. అలా కాకుండా అంటే ఇప్పుడు తల్లులకు జోలపాటలే లేవు. ఎవరు పాడుతున్నారండి? జోల లేదు, పాట లేదు. కాబట్టి భగవానుణ్ణి ఎలా దర్శించాలో ఇవన్నీ నవ్వుకోవడానికి చెప్పుకుంటున్నాం. శివపురాణం మనకు బాగా ముడివేసి మరీ చెప్పింది. భగవద్ దర్శనం అంటే ఇదిగో మనం చేసేటువంటి ప్రతి పనిలో అణువణువులో శివుణ్ణి మనం దర్శించాలి. ఇదే శివపురాణం చెబుతోందండి. విభూతిలో మనం శివుణ్ణి దర్శించాలి, రుద్రాక్షలో శివుణ్ణి దర్శించాలి. ఎదుట నీ ఉన్నటువంటి ప్రతి జీవుడిలో ఈశ్వరుణ్ణి దర్శించిన నాడే ఈశ్వరానుగ్రహం లభిస్తుందని శివపురాణ మహాత్మ్యము ఫలశ్రుతిగా మనకు చెప్పబడింది. హర నమః పార్వతీపతయే, హర నమః పార్వతీపతయే, హర నమః పార్వతీపతయే. సర్వం శ్రీ ఉమామహేశ్వర శివార్పణమస్తు. ఈ పురాణం వల్ల, పురాణం ప్రవచించడం వల్ల నేను ఎంతో కొంత పుణ్యాన్ని గనక పొంది ఉంటే ఈ పుణ్యంలో అధిక భాగము కాదు మొత్తము పుణ్యమంతా మా గురు చరణారవిందార్పణము చేస్తూ మా గురువు గారు అఖండమైనటువంటి ఆరోగ్యంతో ఆయన సంపదతో ఉండాలని గురువులకు ఈ పుణ్యాన్నంతా సమర్పిస్తూ ఈ పుణ్యము, ఈ శివపురాణ పుణ్యము మీకు కూడా అఖండముగా లభించాలని కోరుతూ అందరికీ కృతజ్ఞతాభివందనములు ఆశీర్వచనములు తెలియజేస్తూ హర నమః పార్వతీపతయే.
ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళమైనటువంటి ఒక కీర్తనతో మనం అద్భుతంగా ఈ పురాణాన్ని సంపన్నం చేసుకుందాం. ఓం నమ శివాయ. 1 గంట తర్వాత మహాప్రసాదం, భోజన ప్రసాదం ఉంటుంది. మరి యొక్క శివపార్వతుల కళ్యాణంలో మేము కూడా పాల్గొనే భాగ్యం మాకుందా అని చెప్పేసి భక్తులు అడుగుతా ఉన్నారు. వారికి కూడా అవకాశం ఉంది. 1100 రూపాయలు అక్కడ కౌంటర్ దగ్గర చెల్లించి రిసీట్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక సీట్ కేటాయించడం జరుగుతుంది. వారి యొక్క గోత్రనామాలు మీరు రాయించాలి. మీరు మీ పేరు, మీ గోత్రనామాలు రాయిస్తే రేపు సంకల్పంలో మీ పేరు, మీ గోత్రనామాలు చదవబడతాయి. మరి ఆ విధంగా 6వ లైన్ తర్వాత 7వ లైన్, 8వ లైన్ ఎట్లా మంది మీరు పేర్లు రాయించుకుంటే కనుక ఆ విధంగా మీకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఆ తరగతిగా నార్మల్గా భక్తులందరూ కూడా కూర్చుంటారు. అందరికి కూడా ఇదే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. దయచేసి పాల్గొనాలనుకునే భక్తులు ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరొక మాట, శివపార్వతుల కళ్యాణానికి మేము కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటాము అని చెప్పేసి అంటా ఉన్నారు. అక్కడ కౌంటర్ దగ్గరనే మీకు శక్తి కొలది, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేస్తలేరు. ప్రతిరోజు అన్నదానం వైభవంగా జరుగుతూ ఉంది. రాత్రి మీ శక్తి ప్రతిరోజు వస్తూ ఉన్నాం, ప్రసాదం తీసుకుంటా ఉన్నాం. నేనెందుకు పాల్గొనొద్దు అన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు రాయించుకోవచ్చు. అర్థమైంది కదా. తర్వాత ఈరోజు కార్యక్రమంలో భాగంగా నిన్న జరిగిన దాన్ని బట్టి చెప్తా ఉన్నా. ఇక మళ్ళీ రేపటికి ప్రసాదము అల్పాహారం ఉండదేమో అన్నట్టే మీద పడి తీసుకుంటా ఉన్నారట. దయచేసి భక్తులందరూ కూడా ఇంత చక్కటి మహాపురాణాన్ని విన్నారు. అక్కడ మీద పడి కొట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే 2000 మందికి మేము ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మీరు మీద పడి తీసుకుంటా ఉంటే అప్పటి పూర్తి అయిపోతుంది. ఇంకా గరం గరం తయారవుతున్నది, మీరు పోయినాక తయారవుతున్నది. ప్రతిరోజు ఒక పెద్ద భగవానుడు ప్రసాదం వేస్ట్ అవుతుంది అంటే మీరు చేసిన పనికి. దయచేసి అందరు లైన్గా వెళ్తే కనుక ప్రతి ఒక్కరికి ప్రసాదం దొరుకుతుంది. ఇంకొక మాట, ఒకటేసారి ఇక మళ్ళీ ఈ టెంకల రామేమో అన్నట్టుగా తీసుకోకండి. మళ్ళా రెండోసారి వస్తే కూడా అవకాశం ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా చేయెత్తి మొక్కి చెప్తా ఉన్నాము, ప్రసాదాన్ని పడేయకండి. ఇంత పెట్టుకొని పాడేస్తున్నారట. ఆడ డస్ట్బిన్లలో చూస్తే మొత్తం పాడేసిందే ఉంటుంది. ఎంత అన్యాయం ఇది. లేని వాళ్ళకేమో లేనే లేదు, ఉన్న వాళ్ళేమో ఇట్లా పాడేస్తూ ఉన్నారు. దయచేసి లైన్ అక్కడ కూడా క్రమశిక్షణగా లైన్ పాటిస్తూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఇంకొక మాట, ఇక్కడ 2 లైన్లకు ఒక దగ్గర మీకు వైర్ కట్టేసాం. ఇక్కడ ఏ లైన్ చెప్తే వాళ్ళు మాత్రమే పోవాలి. శివుడి మీద నమ్మకం ఉండే వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. ఇక మిగతా వారు శివుడి మీద నమ్మకం లేకపోతే మీ మీద వదిలేస్తున్నా. ఓం నమ శివాయ. శివాజ్ఞని ధిక్కరించిన వాళ్ళు అవుతారు. శివాజ్ఞ ఎవరైతే ధిక్కరించాలనుకుంటారో వాళ్ళు మాత్రమే లైన్ తప్పి రావాలి. ఇటు పక్క నుంచి ఎవ్వరు కూడా రావద్దు. ఇది కండిషన్. ఈ ఉన్న లైన్ల వాళ్ళు 2 లైన్లుగా ఆ కొన నుంచి రావాలి. 20 నిమిషాల్లో పూర్తి కార్యక్రమం అయిపోతుంది. మీరు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు విజయస్వామి ఇక్కడ ఉంటా అని చెప్పేసి మాట ఇచ్చిండు. పాటలు పాడుతూనే ఉంటారు చక్కగా. మీకు వీణుల విందుగా మేము ఆస్వాదిస్తాము. శివుని నామస్మరణ మేము కూడా చేస్తాము. శివకృపకు మేము కూడా పాల్గొంటాము అన్న వాళ్ళు మాత్రమే ఉండండి. మిగతా వాళ్ళు మాకు ఆకలి అవుతుంది అనుకున్న వాళ్ళు అక్కడి నుంచి చక్కనే పోవచ్చు. ఓం నమ శివాయ. అర్థమైంది కదా. కార్యకర్తలు దయచేసి అల్పాహారం దగ్గర హడావిడి కాకుండా ఈ యొక్క సేవా కార్యకర్తలందరూ కూడా అక్కడికి పోయి అందరినీ లైన్లో నిలబెట్టాలి. ఆర్ఎస్ఎస్ సత్యం గారు ఒక్కరు మాత్రమే వేదికపైకి వస్తారు. 2 నిమిషాలు మన ధర్మం గురించి మాట్లాడతారు. 2 నిమిషాలు. ఎవ్వరు కూడా లేవద్దండి. లేవాలనుకున్న వాళ్ళు వెనక నుంచి వెనకకి లేచి వెళ్ళిపోండి. అర్థమవుతుంది కదా. ఓం నమ శివాయ. అయ్యప్ప భక్తులు, ఇందూరు భక్త బృందం తరఫున ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ అక్కడ అల్పాహారం దగ్గర లైన్లో నిలబెట్టి వారికి అల్పాహార సేవ చేయించాల్సిన మనవి. ఇప్పుడు సత్యం గారు 2 నిమిషాలు మన ధర్మం గురించి మాట్లాడితే 2 నిమిషాల్లో కార్యక్రమం. కార్యకర్తలు మాత్రమే లేవాలి. లేదు భక్తులు లేచి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు అట్నుంచి అటే
భారత్ మాతా की జై गंगा माता की జై तुलसी माता की జై गो माता की జై. తింటే సంక్రాంతి సకినాలు తినాలి, వింటే మేఘరాజ శర్మ గారి శివ పురాణం వినాలి. ఇది నేను చెప్పే మాట కాదు, ఇందూరు నగరంలో స్పష్టంగా కనబడుతుంది. ఒక చాగంటి, గరికపాటి, గౌర్ గోపాల్ దాస్ ముగ్గురి యొక్క కలయిక ఈరోజు మేము అనుభూతిని పొందడం జరిగింది. శివ పురాణం ద్వారా మనం భక్తిని, ముక్తిని పొందుతాం. వీటితో పాటు యుక్తితో శక్తిని కూడా పొందాల్సిన అవసరం ఉంది. మన నగరంలో 50 బస్తీల్లో భారతమాత పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకు వీలైన చోట మనం భారతమాత పూజా కార్యక్రమాల్లో పాల్గొందాం. మన ఇంటి భారతమాత, మన ఇంటి పార్వతి అయినటువంటి మన ఇంటి ఆడబిడ్డను కాపాడుకునే సమయం, సందర్భం వచ్చింది. మొన్న కూడా చాలా మందితో మేము చర్చిస్తున్నాం. ఇప్పటికి 50 లవ్ జిహాదీ కేసులు నగరంలో ఉన్నాయి. చాలామంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం ఎంత కోటీశ్వర్లమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత విద్యావంతులమైనా మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మరి శివ పురాణం యొక్క సందేశం అదే. శివుని కుటుంబం, శివుడు పులిపైన కూర్చొని ఉంటాడు. కుమారస్వామి దగ్గర నెమలి ఉంటుంది, శివుని పైన పాము ఉంటుంది. పాముకు నెమలికి పడదు. శివుని ముందు నంది ఉంటుంది, పులికి నందికి పడదు. కానీ ఒక కుటుంబం సమిష్టిగా కలిసి ఉంటుంది. శివుని కుటుంబమే ఒక ఆదర్శవంతమైన హిందూ జీవన విధానానికి తార్కాణమైన కుటుంబం. కాబట్టి మన కుటుంబంలో కూడా అన్యోన్యమైనటువంటి జీవితాన్ని కుటుంబ సభ్యుల మధ్యన మనం జరిపించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి పూజనీయ మేఘరాజ్ శర్మ గారిచే భారతమాత చిత్రపటానికి పుష్పాలంకరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, నిర్వాహకులు రాజేంద్ర స్వామి గారు, మిగతా పెద్దలు కూడా భారతమాత పూజా కార్యక్రమంలో ఆగమయ్య గారు ఉండవలసిందిగా కోరుతున్నాం. భారతమాత సాక్షాత్తు పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి భారతమాత యొక్క పూజలో పాల్గొనడం ప్రతి హిందువుగా, ఎందుకంటే హిందూ సమాజమే ఈ దేశానికి ఆధారం. హిందువు లేకపోతే ఈ దేశము లేదు. కాబట్టి హిందూ సమాజంలో కుల అంతరాలను వదిలేసి మనమంతా హిందువులం, ఈ ధర్మ బంధువులం అనే భావనతో మనం భారతమాత పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్లోని అటక్ నుండి కటక్ వరకు ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళినా ఈరోజు వినబడుతున్న నినాదమే భారత్ మాతాకి జై. యోపాం పుష్పం पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमावां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति. भारत माता की, भारत माता की, भारत माता की. చక్కటి హిందూ జాగరణ చేపిస్తున్నటువంటి సత్యం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన దుప్పట్లు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. ఒక పరమానంద ఆనంద పరమానంద పరమానంద జగతి నీవే జన్మ నీవే జగదానంద జగతి నీవే జన్మ నీవే జగదానంద ఆట నీవే పాట నీవే అమరానంద నిసరి సరిగా మవరి సరి సరి సదని పమగమరి సానంద పరమానంద పరమానంద ఆనంద పరమానంద పరమానంద.
బంధములలోన జీవుల బంధించి మురియుటవు కాత ధర్మానంద ఎదలో గరళాన్ని మధుర సుధగా మార్చి నవ్వించుకొక ఆట మోహానంద పసిగణపతి ప్రాణో తీయుటవు కాట పసిగణపతి ప్రాణో తీయుటవు కాట ప్రాణదాత బ్రహ్మరాత దేవాయిరా ఆది నీదే అంతు నీదే ఆవరానంద నిసరి సరిగా మమరి సరి 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 పమగమరి సానంద పరమానంద పరమానంద ఆనంద పరమానంద పరమానంద గంగను తలదాల్చి ధరణికి మళ్ళించి స్వర్గంగా మార్చావు మధురానంద పుత్రుణ్ణి కరుణించి పుణ్యమనరకాన్ని లేకుండా చేస్తావు స్వర్గానంద దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు కన్నవాళ్ళ కర్మలేర పుణ్యానంద కన్నవాళ్ళ కర్మలేర పుణ్యానంద కరుట నీవే కర్మ నీవే కరుణానంద నిసరి సరిగా మమరి సని సరి సదరి పమగమరి సానంద పరమానంద పరమానంద ఆనంద పరమానంద 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 నమః పార్వతీపతయే అని కోరుకోవడం తప్ప ఏ కోరికలు మనకు లేవు. కలుపుకోమంటే ఈ క్షణమే వచ్చి ఆయన కలుపుకుంటాడని అనుకోకండి. మనం ఇక్కడ ఎన్ని అనుభవించాలో, మంచి సుఖములు కష్టములు దుఃఖములు ఎన్ని అనుభవించాలో అవన్నీ అనుభవించాకే ఎప్పుడైతే నువ్వు కష్టములోనైనా ఆయననే, సుఖంలోనైనా ఆయననే తలుచుకుంటూ అలా జీవితం నీ ఆయుర్దాయాన్ని గడుపుతావో అప్పుడు నువ్వు వెళ్ళిపోయేటువంటి క్షణము వచ్చిన నాడు ఆయన తప్పకుండా అంతర్యామిగా మనని మలుచుకుంటాడు. తన లోపలికే ఆ స్వామి మలుచుకుంటాడు. ఇప్పుడు మన అందరి ప్రార్థన అంతర్యామి అని ఆ స్వామిని ప్రార్థించి మనమందరం కూడా ఈశ్వరానుగ్రహం పొందుదాం. అలసితి సులసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి అలసితి సులసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసగా కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసగా భారపు మక్కాలు పాప పుణ్యములు
సొలసితే ఇంతట నీ శరణి జచ్చితిని అంతర్యామి. మదిలో చింతలు మైలలు మడుగులు వదలవు నీవవి వదనక. మదిలో చింతలు మైలలు మడుగులు వదలవు నీవవి వదనక. ఎదుటనే శ్రీ వెంకటేశ్వరా హరే వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవనే అదనగాంచితివి అట్టిటనక. అంతర్యామి అలసితి సలసితి ఇంతట నీ శరణి జచ్చితిని అంతర్యామి 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 అలసితి నమః పార్వతీపతయే. ఎటువంటి శివకీర్తిని ప్రవచించేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి ఈ భక్త శిఖామణులందరికీ, అలాగే 7 రోజులు నేను ఏది చెప్పినా దాన్ని భరించి విన్నటువంటి నా ఎదురుగా ఉన్నటువంటి నా ఆత్మబంధువులందరికీ మరొక్క మారు కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ, మళ్ళీ 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 పరమాత్మ నాచే భగవత్కీర్తిని పాడించాలని, ప్రవచింపజేయాలని, ఆ శక్తిని ఆరోగ్యమును పరమాత్మ ప్రసాదించాలని ఆయన చరణములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, మీ అందరికీ వినే శక్తిని ఆరోగ్యమును ప్రసాదించాలని పరమాత్మ చరణములకు నమస్కరిస్తూ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి. మొట్టమొదటగా గురువు గారు ప్రసాదయ్య గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. శివాలయంలో శ్రీమద్ భాగవత సప్తాహ అయినప్పుడు మరి చక్కగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైభవంగా జరిగేటట్టుగా మరి కార్యక్రమాన్ని అంతా కూడా తన ముందరికి తీసుకెళ్లారు. వారికి కూడా శివప్రసాదాన్ని అందజేయవలసిందిగా గురుగారు మేఘరాజ్ శర్మ గారిని కోరుతా ఉన్నాం. అలాగే అటు గోసేవ, ఇటు నిత్య నారాయణ సేవ చేస్తున్నటువంటి రామ్ స్వరూప్ డాలియా గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కొద్దిగా అక్కడ తాడుంది, లేవటాలు. లాభిశెట్టి శ్రీనివాస్ గారు, ఉమామహేశ్వర ఆలయ ప్రెసిడెంట్గా మరి వారు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. వారికి కూడా శివప్రసాదాన్ని అందజేయాలని చెప్పేసి
తర్వాతగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మన ఇందూరు పట్టణంలో శివ మహాపురాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి మొట్టమొదటగా సూరన్న గారు చెప్పగానే మరి చేపిద్దామన్నా అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి గజవాడ ఆగమయ్య గారు కార్యక్రమాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని మరి మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒంటి చేతి మీద ముంగడు తీసుకుపోతున్నటువంటి మా గజవాడ ఆగమయ్య గురుస్వామి గారిని సతీ సమేతంగా శుభప్రసాదాన్ని అందించిన గురుగారికి కోరుతా ఉన్నాం. నమః పార్వతీపతయే. మేము ఈ 7 రోజులు ఆగమన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అయితే ఇక్కడ తేడా ఏమిటి అంటే ఈ 7 రోజులు వాళ్ళు మాకేం చెప్పారు అంటే మీరు మా ఇంట్లో లేరు, మేము మీ ఇంట్లో ఉంటున్నట్టు మీరు ఉండండి అన్నారు. ఇల్లంతా మాకు అప్పచెప్పేసి ఆవగింజంత కష్టం కూడా కలగకుండా ఆనందంగా మమ్మల్ని అప్పుడు భాగవతం అప్పుడు కానీ ఇప్పుడు శివపురాణం అప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో వసతి అన్నీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మహాదేవ. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వేదికను ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా అల్లుడు పార్సి రాజేందర్ గారు, పావని గారిని ఆశీస్సులు అందించవలసిందిగా స్వామి గారిని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో రాజన్న గురించి కూడా ఒక మాట చెప్పాలి. అసలు నేను హరిద్వార్లో భాగవతం చెప్పే వరకు భాగవతంలో సంగీత ప్రవేశం గనక చేస్తే ఇంత మత్తు గమ్మత్తుగా ఉంటుందని నాకు తెలియజేసిందే రాజన్న విజయ్. నేను ఆర్మూరు సుబ్బన్న, మీ అందరికీ తెలుసు, మేము అందరం సుబ్బన్న అని ప్రేమతో, మీరు గురుస్వామి అంటారు, సుబ్బారావు గురుస్వామి అంటారు. సుబ్బన్న అక్కడ హరిద్వార్లో ఎప్పుడైతే భాగవత సప్తాహం ఏర్పాటు చేశాడో దానికి అనుకోకుండా రాజన్న తను డోలక్ తీసుకొని, తను విజయ్ హార్మోనియం తీసుకొని, తను నాకు అసలు తెలియదు వీళ్ళు వస్తారని వచ్చారని ఏ విషయమూ తెలియదు. అనుకోకుండా ఒక్క భజన పాడతామండి అని కూర్చున్నారు. ఒక్కరోజు ఉండి వెళ్ళిపోతామని అన్నారు. ఇక మళ్ళీ మా ఉమమ్మకు ఫోన్ చేసి 7 రోజులు నేను ఇక్కడనే ఉంటున్నా అని చెప్పేసింది. విజయ్ కూడా ఎంత పనిలో వచ్చాడు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక సంగీతం స్టూడియో ఉంటుంది. ఆ స్టూడియో నిర్మాణము హరిద్వార్లో ఉండగానే ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి. ఆయన దగ్గరుండి చేసుకుంటే తప్ప అది సరిగ్గా కాదు. అలాంటిది తను కూడా తొందరగా రావాల్సినటువంటి ఆయన వాళ్ళిద్దరూ ఒకటే నిర్ణయానికి వచ్చారు, కృష్ణుడే చూసుకుంటాడు అని అన్నీ విడిచిపెట్టి వాళ్ళిద్దరూ భాగవతాన్ని నాకు ఇంకో లెవెల్లో నాకు రుచి చూపించారు వీళ్ళిద్దరు. అంటే పురాణమునకు స్వరార్చన, ఇది మామూలు భజన కాదు, ఇది ప్రతి సందర్భమునకు తగ్గట్టుగా ఆ భగవంతునికి చేసేటువంటి స్వరార్చన, స్వరములతో అర్చించడం ఎలాగో ఈ భాగవతాంతర్గతంగా వీళ్ళిద్దరూ నాకు ప్రత్యేకంగా రుచి చూపించారు. తర్వాత కాశీలో కూడా నిస్వార్థంగా వచ్చారు. అక్కడి నుంచి రాజన్న తను ఇక సాంసారిక బాధలు, మా ఉమమ్మ ఏమన్నదో వద్దన్నదో ఏమన్నదో ఆయన, కానీ ప్రతి భాగవతానికి నాకేదైనా ఈ సంగీత విషయంలో ఏదైనా అంటే అయ్యా ఒక్క ఫోన్ చేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని కూడా మాటిచ్చారు. అలా మాటను కూడా నిలబెట్టుకున్నారు. పెద్దపల్లిలో మాకు ఒక తబ్లిస్ట్ అవసరం ఉంటే నిమిషంలో అక్కడికి వట్టి ప్రయాణానికి ఎంత టైం పడుతుందో అంత టైంలో అక్కడికి ఒక కళాకారుణ్ణి కూడా పంపించాడు. దాని తర్వాత ఇక మా సీనన్న మాతో జతగూడాడు. తను
ఆయన వేళ్లల్లో ఉన్న మ్యాజిక్ అంతా ఇంత కాదు. తబలాతో మొత్తం సప్తస్వరాలను ఒక ఆట ఆడుకుంటాడు ఆయన. అలా ఆయన విజయ్ ఈ ఇద్దరు కలిసి దాదాపు ఇప్పటికి ఒక 15-16 ప్రవచనాలకి వాళ్ళు స్వరార్చనను కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక భయం ఏమిటి అంటే విజయ్కి ఉద్యోగం వచ్చింది, కానీ అందరికంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళ అమ్మా నాన్న తర్వాత స్థానంలో నేనుంటా. వాళ్ళ అమ్మా నాన్న ప్రథమం, తర్వాత విజయ్కి అంత అద్భుతమైనటువంటి స్థితికి చేరాడు అంటే నేను ఆనందపడుతున్నాను. అయినా విజయ్ నాకు ఇచ్చిన మాట ఏమిటి అంటే, ఉద్యోగము ఈ లౌకికమైనటువంటివి ఎప్పుడూ ఉంటాయండి, ఎప్పుడు పురాణం ఉన్నా నాకు ముందుగా తెలియజేస్తే లీవ్ పెట్టుకొని అయినా సరే నేను వచ్చేస్తాను అని చెప్పాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 18 మార్చికు మేము నైమిషారణ్యం వెళుతున్నాం. దానికి పాపం ఉద్యోగంలో చేరి ఇంకా నెల రోజులు కూడా అవుతుందో కాదు. రేపటి నుంచి పోస్టింగ్ ఆయనకు ఇక్కడికి దగ్గరలోనే మోర్తాడ్ గ్రామంలో ఆయనకు ఉద్యోగం బాధ్యతలు రేపు స్వీకరించబోతూ ఉన్నాడు. కాబట్టి అయినా మాకు సహకరిస్తానని చెప్పారు. అలాగే సహకరించేటువంటి అనుగ్రహం పరమాత్మ నీకు ఇవ్వాలని, ప్రభుత్వం వారి మనసు ప్రతిసారి కరిగి నీకు లివ్ ఇవ్వాలని మొక్కుతున్నారు. తర్వాతిగా నల్లరాజు దంపతులు వేదికపైకి రావాల్సిందే మనవి. అలాగే పిలిచిన వాళ్ళందరూ కూడా తొందరగా వస్తే మరి మిగతా వారందరికీ ప్రసాదానికి లేటు కాకుండా మీరందరూ సహకరించిన వారు అవుతారు. బొడ్ల విఠల్ గారు, మడిపడిగ బాలయ్య గారు, కాపర్తి విఠల్ గారు, వనపర్తి రాజయ్య గారు, కొండ దేవరాజు గారు, కొండ వీరశేఖర్ గారు, శనిశెట్టి కిషన్ గారు, పాల్ది సంతోష్ గుప్తా గారు, లక్ష్మీ సిల్క్స్ శీతల్ దంపతులు, చందూరు రాజేందర్ గారు, తాటికొండ శ్రీనాథ్ గారు, కోటగిరి రాజేశ్వర్ గారు, దొంతుల శేఖర్ గారు, కల్వా శ్రీనివాస్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు, దయచేసి తొందరగా రండి. అమ్మ వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివప్రసాదం తీసుకున్నంత మాతలందరూ కూడా వేదిక పైనే ఉండాలి. మిగతా వారందరూ మగవాళ్ళందరూ కూడా యథాస్థానంలో కూర్చోవలసిందిగా మనవి. వనపర్తి పశుపతి గారు, మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అంతా కూడా ప్రతిరోజు లైవ్లో దేశ విదేశాల్లో చూసేటట్టుగా K6 మా అన్న ప్రకాష్ రెడ్డి అన్న ప్రతిరోజు లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. వారు రాకపోతే కనుక వాళ్ళ అమ్మగారు దయచేసి వేదికపైకి రావాలి. అమ్మ, శివప్రసాదం తీసుకోవడానికి రమ్మంటున్నాం, మీకు సన్మానిస్తలేము, శివప్రసాదం అంతే. అమ్మ రావాలి, మణిమాలమ్మని తీసుకొని రావాలి. దొంతుల రాజప్రతాప్ దంపతులు, ఎల్లంకి సుదర్శన్ గారు, మా చక్రమన్న, వాసవి రాజేశ్వరన్న సతీ సమేతంగా వేదికపైకి రావాలి. మహిళలందరూ కూడా, అమ్మ వాళ్ళందరూ కూడా వేదిక పైనే ఉండండి. ఈ యొక్క హారతి కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటారు. దయచేసి పురుషులందరూ కూడా మరి ఈ యొక్క దాతలుగా వ్యవహరించిన వాళ్ళలో ఇంకెవరికన్నా మేము పొరపాటున పిలవకపోతే కనుక వారు దయచేసి మాకు ఇక్కడికి తెలియజెప్పాలని చెప్పేసి మనం చేస్తున్నాం. పద్మా సాములయ్య గారు దంపతియుక్తంగా వేదికపైకి రావాలి. ఈరోజు ఎవరైనా రాపించిన వాళ్ళు ఉంటే కూడా వారి పేర్లు మాకు తెలియజేస్తే వారికి కూడా శివప్రసాదాన్ని అందజేస్తాము.
నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నిజంగా అసలు శివపురాణము 7 రోజులలో ప్రవచనం చెప్పగలుగుతామా అంటే 18 పురాణాలను మనం 18,000 రోజులు చెప్పుకున్నా, ఒక్కొక్క పురాణాన్ని ఎన్ని రోజులు చెప్పుకున్నా ఈ లోకంలో పూర్తిగా చెప్పేవాడు ఎవడూ లేడు. కానీ నా ప్రతి పురాణంలో వినే మీకు, చెప్పే నాకు పరిపూర్ణమైనటువంటి పురాణము జరిగేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి నా సోదరుడు కిరణ్ శర్మ 26,000 శ్లోకములు ఈ 7 రోజులలో పూర్తి చేశాడు. ప్రతి పురాణంలో నా వెంట జంట ఉండి ఆ అనుగ్రహాన్ని అందరికీ ఇస్తున్నాడు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలియజేసేది ఏమిటి అంటే, ఇందూరు పట్టణంలో ఇది 2వ ప్రవచనం. ఒకటి భాగవతం, ఇప్పుడు శివపురాణం. ఈ 2 పురాణాలకి తెర ముందు నేనున్నా, తెర ముందు మీరున్నారు. కానీ తెర వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఉన్నా ఇక్కడ దృష్టి పెట్టినటువంటి మా సూరన్న, ఆయన దృష్టంతా పురాణం మీదే. ఆయన దృష్టంతా ఇక్కడ ఎలా జరుగుతుందో, అందరికీ కుర్చీలు అందాయో లేదో, ఒక రాత్రి 12 గంటల వరకు ఈ భక్త బృందాన్నందరినీ అన్ని పనులు చక్కబెట్టుకొని, నిద్రను పోగొట్టుకొని, వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని నిన్న రాత్రి టెంటు వగైరా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి టీవీ అవన్నీ పెట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ఆయన అన్ని పనులు చక్కబెట్టి లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని తెర వెనుక ఉండి ఆయన ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా పరమాత్మ సదా సర్వకాలము అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఐశ్వర్య సంపద ఎలాగో అదే వస్తూ ఉంటుంది. మీరందరే ఆయన ఐశ్వర్యం. మీరందరూ ఎంత మంచి దృష్టితో ఆయనను ప్రతిసారి ఆశీర్వదిస్తారో ఆయనకు అఖండమైనటువంటి శివ ఐశ్వర్యము ఉన్నట్టే. కాబట్టి ఆయనకు కావాల్సింది ఆరోగ్య సంపద. ఆ మణిమాలమ్మకు ఎక్కడుంది కనబడతలేదు. అమ్మ ఎప్పుడు వెనుకనే ఉంటుంది, కానీ అన్ని పనులు చక్కబెట్టేది వీళ్ళే. అలా వీళ్ళిద్దరికీ అఖండమైనటువంటి ఆరోగ్య సంపద ఉండాలని మాకు ఒక్కొక్కసారి అమ్మని చూస్తే మా ఇంటి ఆడపడుచు అన్న ఒక గర్వం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఆదిలాబాద్ వాళ్ళ పుట్టిల్లు, మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు కాబట్టి మా మేనత్తకి తాను చిన్ననాటి స్నేహితురాలు. అలా ఇలా ప్రతిసారి కలిసినప్పుడల్లా ఆదిలాబాద్ ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటే మాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ అమ్మ నిజంగా అన్నపూర్ణాదేవియే. కాబట్టి అది ఎవరు చెప్తారంటే ఆమె చేత్తో తిన్న వాళ్ళందరూ చెప్తారు. ఎలా పెడుతుందో, వాళ్ళ ఇంటికి వెళితే ఎలా అరుసుకుంటుందో. కాబట్టి తెర వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా చక్కదిద్దుతున్న వాళ్ళకు కూడా ఈశ్వర అనుగ్రహం ఉండాలి. అలాగే పేరు పేరున దీనికి వచ్చి విన్నవాళ్ళు, ఊడ్చిన వాళ్ళు, ప్రతి వారికి శివానుగ్రహము పరిపూర్ణంగా ఉండి అందరూ యోగక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఓం నమః శివాయ. తర్వాతిగా ఇప్పటిదాకా 11,000 డోనర్స్ పేరు చెప్పి ఇప్పుడు 51,100 సమర్పించుకున్నటువంటి వారు పోకల తిరుపతి గారు, పార్షి విజయ్ కుమార్ గారు, మంచాల జ్ఞానేందర్ గుప్తా గారు వేదికపైకి రావాల్సింది మనవి. మంచాల జ్ఞానేందర్ గారు, గ్రీన్ షర్ట్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మరొక ముఖ్య విషయం మీ అందరికీ నేను ఆనందంతో పంచుకోవాల్సినటువంటి విషయము, పోయిన సంవత్సరమే మా సోదరుడు కిరణ్ శర్మ, ఇప్పుడే వచ్చారు వేద పండితులు రాజేష్ శర్మ. ఆయన ఒక్కసారి లేచి ఒక్కసారి అందరికి కనిపించు. రాజేష్ హైదరాబాద్లో ఉంటారు. మా బావ అని ముద్దుగా పిలుచుకుంటాం మేమిద్దరం. కిరణ్ శర్మ గారు, రాజేష్ శర్మ గారు వారిద్దరూ కలిసి క్షేమంకరి టూర్స్ అని వాళ్ళిద్దరూ తీర్థయాత్రలు నిర్వహిస్తూ అక్కడ నాకెంత పనులున్నా నాకు ముడివేసి అక్కడ పురాణ ప్రవచనం నాతో చెప్పిస్తూ వాళ్ళు అద్భుతంగా ఇద్దరు ఈ మార్చి 18వ తేదీన నైమిషారణ్య యాత్రను నిర్వహణకు వాళ్ళిద్దరూ కూడా ఇట్లా పోయిన సంవత్సరం శుకస్థలికి వెళ్ళాం.
ఒక సంవత్సరం అయింది వాళ్ళు ఈ యాత్ర గ్రూపును సిద్ధం చేసి. కాబట్టి ఎప్పుడైనా మీరు యాత్రలు చేయాలనుకుంటే మంచి పండితులైనటువంటి వాళ్ళతో యాత్ర చేస్తే ఆ యాత్రలలో ఏమి చూడవలసినవి ఉన్నవో ఏవి చూడాలో ఇవన్నీ అద్భుతంగా మీరు దర్శించవచ్చు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పడం నేను ఎంతో ముదావహంగా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ ఓం నమః శివాయ. దొంతుల ప్రతాప్ దంపతులు ఈరోజు దొంతుల ప్రతాప్ గారి పుట్టినరోజు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో పుట్టినరోజు ఆశీర్వాదం. అలాగే రాంపల్లి రవి గారు, పాండు శీతల్ గారు, లక్ష్మీ సిల్క్స్ అధినేత, వారు 11,000 రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి సమర్పించారు. వారు కూడా ఈ యొక్క శివప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనవి. మరి ముందుగా వారు సతీ సమేతంగా దంపతిత్వంగా గురుగారిని సన్మానిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. అలాగే వనపర్తి పశుపతి గారు వచ్చిన, మంచాల జ్ఞానేందర్ గారు, మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్, మరి యొక్క కార్యక్రమానికి 5,100 సమర్పించిన దాతలందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు తెలుపుతా ఉన్నాం. కొండ మురళి గారు, వాసవి పెయింట్స్, ఎంసాని నవీన్ గారు, మాడిశెట్టి పురుషోత్తం గారు, రాంపల్లి రవి గారు, డాక్టర్ అమ్మ ఎండి రేడియాలజీ, పార్షి కల్పన గారు వేదికపైకి రావాలి. ఈ యొక్క హారతి కార్యక్రమంలో దాతలు తొందరగా వస్తే కార్యక్రమం ముంగడిపోతుంది ప్లీజ్. రాంపల్లి రవి గారు, మాడిశెట్టి పురుషోత్తం గారు, మామస్వామి, హారతి కార్యక్రమానికి అలాగే ఇట్టి చక్కటి కార్యక్రమానికి సహకరించినటువంటి సేవకులు, మరి ఇంత వైభవమైనటువంటి ఫంక్షన్ హాల్ని మనకు మినిమం ఛార్జ్ అంటే ఏదైతే మాకు ఖర్చు అవుతుందో అది చేసుకొని మీరు ఫంక్షన్ హాల్ తీసుకోండి అని చెప్పినటువంటి ఈ యొక్క బస్వ గార్డెన్ ఓనర్ గారు బస్వ లక్ష్మీ నరసయ్య గారు, లేకపోతే వారి తమ్ముడు శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. అలాగే ఇక్కడ మేనేజర్గా ఉంటున్నటువంటి సాయి ప్రసాద్ గారు, అలాగే మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కటి భోజనాన్ని మనకు వ్యవస్థను తన భుజస్కంధాలపై వేసుకొని ప్రతిరోజు అల్పాహారాన్ని వైభవంగా చేపిస్తున్నటువంటి కళాకారుడు మా శీల వినోద్ గారు వేదికపై రావాల్సింది మనవి. అలాగే కూగొట్ల అరుణ్, బాలశేఖర్ గారు, నక్క బాల్లింగం గారు, సాయి సుంకరి శ్రీను గారు, కల్లూరు సంతోష్ గారు, గంగాస్వామి గంగాధర్ గారు, అలాగే రేణికింది హరీష్ గారు, సౌండ్ నాగరాజు గారు, అంబికా నాగరాజు గారు, అలాగే డెకరేటర్ ధర్మపురి గారు, లేదా వాళ్ళ తమ్ముడు శ్రవణ్, టెంట్ హౌస్ నజీర్, ఫోటోగ్రాఫర్, మరి చక్కటి ఫోటోల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా స్టిల్స్ ఇప్పిస్తూ చక్కటి ఫోటోలు తీస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఫోటోగ్రాఫర్ గారు,
అలాగే K6 ఆపరేటర్, అలాగే ప్రజాబేరి, అన్న ప్రజాబేరి అన్న మీరు కూడా రావాలి. చక్కగా 2 గంటలు అట్లనే చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని మొత్తం అందరికి కూడా లైవ్ చూపిస్తున్నటువంటి, అలాగే బస్వా గార్డెన్ వాచ్మెన్ సాయన, తుకారం చక్కగా సేవ చేస్తూ ఉన్నాడు. తుకారం ఈ కుర్చీలన్నీ కూడా మీరందరు చిందరమందర చేసిపోతూ ఉంటారు. మళ్ళా పొద్దుగా లేవగానే తన దగ్గరుండి అందరికీ కూడా కూర్చునే విధంగా లైన్గా ఏర్పాటు చేస్తాడు మా తుకారం అన్న. కర్ణం శ్రీనివాస్ గారు ఈ యొక్క అల్పాహార సేవలో వడ్డించడానికి ప్రతిరోజు మరి 2 గంటలు 3 గంటలు అక్కడనే సేవ చేస్తూ ఉన్నారు. సాయన్న ధన్యవాదాలు. మీ చక్కటి సౌండ్ ఏర్పాటు చేసిన మా ప్రసాద్ అప్పుడప్పుడు దగ్గర ఉంటాడు, అటు ఇటు ఉరుకుతాడు, అయినా కానీ సౌండ్ మంచిగా పెడతాడు ప్రసాద్. మరి వారు కూడా ఈ యొక్క శివప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనవి. అంబికా నాగరాజు గారు, మీరు ఎంత సౌండ్ వేయించమంటే అంత బాక్సులు పెడితేనే పోతాడు. తిన మంచి కళాకారుడు, మంచి డ్యాన్సర్, అయ్యప్ప భక్తుడు. చరణ్ వీడియోగ్రాఫర్ చరణ్, నాయన దా ప్రసాదం తీసుకోమని చెప్తున్నా, నేను ఫోటోలు దిగమని చెప్తలే. దా మీ అన్ననే చెప్తున్నాడు, రాయిగా వచ్చేసారు అందరూ. K6 మనకందరికి కూడా లైవ్లో చూపిస్తున్నటువంటి అభిలాష్ రావాలి. ఎందుకంటే లైవ్ లింక్ మన గ్రూప్లో పెడుతూ ఎంతమంది అడిగితే అంతమందికి లైవ్ లింక్ మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫోన్లు తీసుకొని మరీ పెడతా ఉన్నాడు అభిలాష్. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన దుప్పటి తనకి. ప్రతిరోజు రావాలి, సిస్టమ్ను మొత్తం సెట్ చేసుకోవాలి, కూర్చోవాలి. తుకారాం ఇక ఈయననే మీ అందరు కుర్చీలన్నీ ఇష్టమైన వాడేసిపోతారు. మీకు కూడా తెలుసు పాడేసిపోతున్నామని, అవట్లనే సెట్ చేసే తుకారాం తన. అయిపోయింది అమ్మ హారతి. వంటల మోహన్ గారు మనకు చక్కగా ఇడ్లీ, వడ, బజ్జీ, ప్రెస్ బజ్జీ, ఉప్మా, 4 రకాల ఉప్మా, 4 రకాల చట్నీలు చేస్తున్నటువంటి మా వంటల మోహన్ గారు. అసలు మర్చిపోయినాం. ఇలా మర్చిపోతే బాగా వంట ఎట్లా చేస్తాడేమో. ఓం నమ శివాయ. నమః పార్వతీ పతజే హర హర. శివపురాణంలో రేపటి రోజున మనం ఆఖరి ఘట్టం ఆవిష్కృతం చేసుకోబోతూ ఉన్నాం. రేపు ఉదయం ఖచ్చితంగా 10 గంటల కల్లా సుముహూర్తే సావధాన ఆ ఈశ్వరుని యొక్క కళ్యాణం ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరందరూ 9 గంటల కల్లా పెళ్లి మంటపానికి విచ్చేసి ఈశ్వరునికి జరిగేటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణంలో మీరందరూ పాల్గొనాలి. ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి, కళ్యాణపు అక్షతలను శిరస్సున ధరించిన వారికి కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ జరగదండి, కళ్యాణం జరుగుతుంది, క్షమించాలి. ఎవరైతే కళ్యాణంలో పరోక్షముగా పాల్గొనాలని అనుకున్నారో వాళ్ళకి ఈ కార్యనిర్వహణ కోసం ఒక నామమాత్రపు రుసుమును ఏర్పాటు చేశారు. 1100 రూపాయలు వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే దానికి సహకరించినటువంటి ఇలా దాతలుగా ఉన్నవాళ్ళు మీ అందరూ ప్రత్యక్షముగా ఇక్కడ జరిగేటువంటి కళ్యాణము, అయ్యగారు చేసేటువంటి కళ్యాణమైనా, 2 దంపతులుండి చేసే కళ్యాణమైనా, ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారో అంతమందికి ప్రత్యక్షంగా చేసినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించి
ఈ కార్యక్రమం యొక్క సంపన్నానికి సహకరించాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ ఉన్నాం. రేపు ఖచ్చితంగా 10 గంటలకల్లా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంతాన ఆపేక్ష ఉన్న వాళ్లకు సంతానము, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము చేత కళ్యాణము, దంపతులకు అన్యోన్యత, ఇవన్నీ ఈశ్వరుని అనుగ్రహం వల్ల లభిస్తుంది. కాబట్టి మీరందరూ కళ్యాణంలో విధిగా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ కళ్యాణాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఈశ్వర కళ్యాణం. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమును దర్శించినంత మాత్రము చేతనే అనేక పాపములన్నీ దేవతలందరూ రేపు ఇందూరు గ్రామం లోపలికి వాలిపోతారు. గంధర్వులు, కింపురుషులు, యక్షులు అందరూ. ఎందుకంటే ఎక్కడ భగవత్ కళ్యాణం జరిగితే అక్కడ దేవతలందరూ వాలిపోతారు. ఆ దేవతా గణాలతో మనమందరం కూడా కలిసిపోవడం రేపటి ఎంతటి అదృష్టమో మనది. అదొక్కటి మీరందరూ తెలుసుకోవలసింది ఏమిటి అంటే, రేపటి రోజున పిల్ల పాపల చేత సహకుటుంబము చేత మీరు ఈ కళ్యాణంలో పాల్గొని రేపటి రోజున ఈశ్వర ప్రసాదాన్ని అన్న సంతర్పణ, ఇక్కడ అన్నదానము అనము, అన్న సంతర్పణ లేనివాడికి ఇస్తే అది దానం అవుతుంది. మీ అందరికీ ఈశ్వరుడు అనేకమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చే ఉన్నాడు. కాబట్టి సంతర్పణం అంటే అది ప్రసాదం అవుతుంది. కాబట్టి అన్న సంతర్పణాన్ని మీరందరూ కూడా విధిగా పాల్గొని, మరొక విషయం ఏమిటి అంటే, శివపురాణం విన్నటువంటి మీ అందరూ అఖండమైన జ్ఞానమును పొందారు. నేను మొదలంటే నేను మొదలని అక్కడ ప్లేటు పట్టే విధంగా కాకుండా సేవ చేసే విధానంతో ముందుండండి. ఈ కార్యమును మీ పిల్ల పెళ్ళైతే మీరు ఎలా ముందుండి అందరినీ అరుచుకుంటారో, కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా అన్నట్టుగా అందరినీ అరుచుకుంటూ చక్కగా రేపటి కళ్యాణాన్ని మీరే ముందుండి నడిపించాలని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ఇప్పుడు హారతి. మరి అయ్యగారు చెప్పారు. నాకైతే ఒక డౌట్ ఏమొస్తుందంటే, రేపటి కళ్యాణానికి 1100 పెట్టినాం కదా, 200 మంది కాదు 300 మంది కూడా రాపిస్తారు అనుకుంటే. ఎందుకంటే దంపతులు అన్యోన్యత అని చెప్పారు. ఇప్పటిదాకా ఎప్పుడైనా ఛాయలు టిఫినీలు పెట్టమంటే వాళ్ళు పోయినాక గట్టిగా తొడబెడతారు చూడు, అవన్నీ బాధలు తప్పుతాయి అని చెప్పేసి అందరు కూడా పేర్లు రాయించుకుంటారు. అవునా? అర్థమవుతుందా? 9 గంటలకల్లా మీరు అందరూ రావాలి. అయితే 10 గంటలకు మనం ప్రారంభం చేస్తాం. కళ్యాణాన్ని సమయంలోనే ప్రారంభం చేసి సమయంలో మన పరిపూర్ణమైనటువంటి కార్యాన్ని మనం సంపన్నం చేసుకుందాం. మధ్యాహ్నం 2 గంటలకల్లా వేదాశీర్వచనంతో ఈ కార్యక్రమం సంపన్నమవుతుంది. రేపటి రోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి ప్రతిరోజు వస్తే మల్లుడు ఇంత పెద్ద పీఠం పైన ఇంతమందిని ఆకర్షిస్తున్నాడని చెప్పేసి తన కళ్ళల ఆనందం అయితే మేము మర్చిపోలేకపోతున్నాము. మన మేఘరాజ్ శర్మ గారి మామగారు గట్టిగా చప్పటతో వారిని వేదికపైకి ఆహ్వానిస్తాను. వారికి కూడా శివప్రసాదం గురువుగారి చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పి. అయ్యా, ఈయనేనండి నన్ను సంసార చక్రంలో ఇరికించిన మామగారు, మా హిమవత్ పర్వత మహారాజు గారు. మా మామగారు నన్ను క్షమింతురుగాక. హిమవత్ పర్వత మహారాజు తెల్లగా ఉన్నాడండి. అయ్యా ఇగో మొత్తం మీదంతా తెల్లగా అయిపోయింది, నో టెన్షన్. మా మామగారు చాలా మంచివారు, పసి హృదయం కలిగిన వాడు. నిజంగా ఎంత ప్రేమతో చూసుకుంటారో. ఆదిలాబాద్కి వస్తే చిన్న పిల్లల్లాగా మనవలతో ఆడుకుంటాడు. వాళ్ళని పట్టుకొని బజారుకు తీసుకువెళ్ళి జేబంతా ఖాళీ చేసుకొని వచ్చేస్తాడు. కాబట్టి ఆయన ఆశీర్వచనం నాకు సదా సర్వకాలం ఉండాలని. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో అల్పాహార సేవ దగ్గరగా ఒక 3-4 గంటలు పనిచేస్తూ సేవా కార్యక్రమం అందిస్తున్న అనితా దోండే గారు అయ్యా, అల్పాహారం దగ్గర ఈ అమ్మ ప్రతిరోజు ఒక 3 గంటలు, అలాగే లక్ష్మీ గణపతి దేవాలయంలో మన సంకష్టహర చతుర్థికి మొదలు 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా సేవా కార్యక్రమంలో పాల్గొంటుందమ్మా. వారి యొక్క శివప్రసాదాన్ని గట్టిగా చప్పట్లతో అభినందన దుప్పట్లు. మనం ఏం చేస్తాం, దోస్తులు ఉన్నారా లేదా, మరి దోస్తులు ఉంటే జర జల్దీ తినేసి పోదామన్న ఆలోచన. అట్లా కాదు, మొత్తం అందరు అయిపోయేదాకా ఆమె అమ్మ వస్తలేదు, లాస్ట్కి వచ్చి తీర్థ ప్రసాదం తీసుకొని పోతా ఉన్నారు వాళ్ళు. ఓం నమ శివాయ కార్యక్రమాన్ని మంగళహారతి అందరు కూడా, అక్క చెల్లెలందరూ కూడా మంగళహారతి పట్టుకోవాలి. ఓం జై శివ ఓంకార
स्वामी जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा एकानन चतुरानन पंचानन राजे शिव पंचानन राजे हंसासन गरुडासन हंसासन गरुडासन वृषवाहन साजे ओम जय शिव ओंकारा चंड मुंड संहारे शोभित बीज हरे मैया शोभित बीज हरे मधु कैटभ दो मारे मधु कैटभ दो मारे सुर भयहीन करे ओम जय अम्बे गौरी पूरण परमात्मा तुम अंतरयामी ओ स्वामी तुम अंतरयामी पर ब्रह्म परमेश्वर पर ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय जगदीश हरे नारायण नारायण ओम शिव नारायण 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 ओम नारायण नारायण ओम शिव नारायण नारायण ओम शिव नारायण नारायण ओम जय शिव ओंकारा नारायणी नारायणी ओम जननी नारायणी 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 ओम नारायणी नारायणी ओम जननी नारायणी नारायणी ओम जननी नारायणी नारायणी ओम जय अम्बे गौरी श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव पितृमात स्वामी सखा हमारा पितृमात स्वामी सखा हमारा हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मेरा के जैसे बुलाते नहीं तुम मेरा के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं फिर शबरी के जैसे खिलाते नहीं
ये शबरी के जैसे खिलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, और यशोदा के जैसे सुलाते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं। రోజు పురాణం జరుగుతూ ఉంటే మనం ఆఖరిలో నాట్య సేవ అని అనుకుంటూ ఉన్నాం, కానీ కుదరడం లేదు. కానీ స్వామి నాట్యం చేయడని ఎవరనుకుంటున్నారు? ఆయన ఆనంద నాట్యం ఆయన చేస్తూనే ఉన్నాడు. కాకపోతే మనం ఇంకా ఆయన్ని ఎగిరించడానికి ప్రయత్నం చేయడం లేదంతే. కొను కహతే హై భగవాన్ నాచతే నహీ, कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों के तरह तुम नचाते नहीं, गोपियों के तरह तुम नचाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतं केशवं कृष्ण दामोदरं। राम नारायणं जानकी वल्लभम, रामनारायणं जानकी वल्लभं। नारायण नारायण ओम सत्यनारायण नारायण नारायण ओम, नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम, सत्यनारायण नारायण ओम। ओम जय जगदीश हरे, नारायण नारायण ओम शिव नारायण 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 ओम, नारायण नारायण ओम शिव नारायण नारायण ओम, शिव नारायण नारायण ओम। ओम जय शिव ओंकारा, नारायणी नारायणी ओम जननी नारायणी 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 ओम, नारायणी नारायणी ओम जननी नारायणी नारायणी ओम, जननी नारायणी नारायणी ओम। ओम जय अम्बे गौरी, नारायण नारायण ओम शिव नारायण 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 ओम, नारायण नारायण ओम सत्यनारायण नारायण ओम, सत्यनारायण नारायण ओम। ओम जय जगदीश हरे, नारायण नारायण ओम शिव नारायण 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 ओम, नारायण नारायण ओम शिव नारायण नारायण ओम, शिव नारायण नारायण ओम। ओम जय शिव ओंकारा, नारायणी नारायणी ओम जननी नारायणी 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 ओम, नारायणी नारायणी ओम जननी नारायणी नारायणी ओम, नारायणी नारायणी ओम। ओम जय अम्बे गौरी, कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि, भवं भवानी सहितं नमामि। परमेश्वराय नमः। आनन्दकर्पूर महामङ्गल नीराजन दीपं दर्शयामि, शुद्ध आचमनीयं समर्पयामि, रक्षां धारयामि, नमस्करोमि। मन्त्रपुष्पम् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि, तन्नो रुद्रः प्रचोदयात्, कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि, तन्नो दुर्गः प्रचोदयात्, यो वेदादौ स्वरः
प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः परमेश्वराय नमः वेदोक्तं सुवर्णदिव्यमन्त्रपुष्पाक्षतां समर्पयामि प्रदक्षिणम् यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरा आत्मप्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णता याति सत्यो वन्दे जनार्दनम् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते सप्ताहदीक्षया करिष्यमाणः श्रीशिवमहापुराण मखाख्ये कर्मणि सप्तमदिवस अर्चनेन आराधनेन अभिषेचनेन पूजनेन प्रवचनेन पारायणेन स्वरार्चनेन भगवान् सर्वात्मकः सर्वं श्रीपरमेश्वर दिव्यचरणारविन्दार्पणमस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीन्महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी शस्यशालिनीं देशो देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मङ्गलम् काशीक्षेत्र निवासाय कामितार्थप्रदायिने विशालाक्षि समेताय विश्वनाथाय मङ्गलम् धर्मस्य विजयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिनां सद्भावनास्तु गवां संरक्षणमस्तु विश्वस्य कल्याणमस्तु संस्कृतस्य अभिवृद्धिरस्तु सनातन धर्म की सनातन धर्म की सनातन धर्म की आज की आनंद की उमापति महादेव की बोलो रे सब संतन की राजा रामचंद्र भगवान की गोपाल कृष्ण भगवान की पवन सुत हनुमान की जगदम्ब विश्वपालिनी माता की गो माता की भारत माता की स्वस्ति। ఓం నమ శివాయ.